హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి ఒకటి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకు ఆఫీసర్ స్థాయి లెవెల్‌లో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పీరియడ్‌లో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బ్రదర్ మీకు ఎటువంటి ఎగ్జామ్ గానీ, ఎటువంటి రన్నింగ్ గానీ కండక్ట్ అయితే చేయరు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి ఓన్లీ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గాని అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఒకవేళ మీరు దీనిలో గాని సెలెక్ట్ అయ్యి మీకు గాని జాబ్ వచ్చిందంటే గన మీకు స్టార్టింగ్ సాలరీనే 80,000కి అబోవ్ మీకు సాలరీ అయితే ఉంటుంది. 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు 1,10,000కు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. 3 ఇయర్స్ తర్వాత అనమాట. కాబట్టి మీకు ఇటువంటి ఆఫీసర్ స్థాయి లెవెల్ పోస్ట్ అనేది మీకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే అంటే ఇండియన్ నేవీలో జాబ్ చేయాలి, జాబ్ కొట్టాలి అనుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఫర్ వారియర్ ఎంట్రీ జనవరి 2026 మనకు 26థ్ సంవత్సరం అంటే కోర్స్ అనమాట ఇది. అయితే బ్రదర్ ఇది మనకు నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మనకు అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 8, 2025 అంటే మనకు ఈ రోజు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గాని అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఆన్‌లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 25, 2025 అంటే మనకి ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. ఓన్లీ తక్కువ టైం మాత్రమే ఉంది కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ అప్లై అయితే చేసుకోండి. ఈ నెల 25 వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్‌మ్యారీడ్ మెన్ అంటే అన్‌మ్యారీడ్ మేల్ వాళ్ళు, అదేవిధంగా అన్‌మ్యారీడ్ వుమెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు అండ్ అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. షార్ట్ సర్వీస్ కమిషన్ మనకు ఇండియన్ నేవీ అయితే మనకు రిలీజ్ చేసినటువంటి 2026 జనవరికి సంబంధించినటువంటి కోర్స్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చూసుకుంటే ముందుగా వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది మీకు 3 ఇయర్స్ అయితే ఉంటుంది. మీరు 3 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏదైతే సబ్ లెఫ్టినెంట్ ఏదైతే ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. మనకు అలవెన్స్‌లు అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం కూడా కలుపుకుంటే ఓవరాల్ మీకు 1,10,000కు అబోవ్ ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ మనకు మెన్షన్ చేశాడు. మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. మీకు సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్‌లోన. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా క్వాలిఫికేషను, ఏజ్ లిమిటు ప్రతిది మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచు, ఎడ్యుకేషన్ బ్రాంచు అండ్ అదేవిధంగా టెక్నికల్ బ్రాంచ్ అని మనకి ఇక్కడ ఈ విధంగా అయితే డివైడ్ చేసి మళ్ళీ దీనిలోనే మనకు సబ్ డివిజన్స్ అంటే సబ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ముందు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లోన ఎగ్జిక్యూటివ్ బ్రాంచు హైడ్రో క్యాడర్ అనమాట. దీనిలో ఓవరాల్‌గా 60 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు మెన్ అండ్ వుమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జనవరి 2, 2001 నుండి జూలై 1, 2006 వరకు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే ఎవరైతే బీఏ అండ్ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో 60% తోటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లోనే మనకు పైలట్ వచ్చేసి 26 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌కి వచ్చేసి 22 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి వచ్చేసి 18 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ మూడిటికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ జనవరి 2, 2002 నుండి జనవరి 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో బీఈ అండ్ బీటెక్ 60% తోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు 10th అండ్ 12thలోనే మీకు కంపల్సరీగా 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో మనకి ఇంకో పోస్టు లాజిస్టిక్స్ అనమాట. దీనికి ఓవరాల్‌గా 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి 2, 2001 నుండి జూలై 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి బీఏ అండ్ బీటెక్
ఏదైతే చేసి ఉంటారో ఫస్ట్ క్లాసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంబీఏ విత్ ఫస్ట్ క్లాస్ ఎవరైతే చేసింటారో వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే బీఎస్సీ అండ్ బీకామ్ లేదా బీఎస్సీ ఐటీ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ, ఎంఎస్సీ, ఐటీ ఎవరైతే చేసింటారో ఫస్ట్ క్లాస్‌లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లోన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బ్రాంచ్ సంబంధించిన పోస్టులు అనమాట. ఇక్కడ మనకు 7 పోస్టులు అండ్ 8 పోస్టులు ఓవరాల్‌గా మనకు 15 పోస్టులు అయితున్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే జనవరి 2, 2001 నుండి జనవరి 1, 2005 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లోన మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథ్స్ లేదా ఆపరేషనల్ రీసెర్చ్ మనకు విత్ ఫిజిక్స్ ఇన్ బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లేదంటే గనక ఫిజిక్స్ అంటే ఇక్కడ మనకు ఎంఎస్సీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. కింది వాటికి వచ్చేసి మనకు బీటెక్ ఎవరైతే మినిమం 60% మార్క్ తోటి మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి మనకు టెక్నికల్ బ్రాంచ్. టెక్నికల్ బ్రాంచ్‌లోనే మనకు ముందుగా వచ్చేసి ఇంజినీరింగ్ బ్రాంచ్ అనమాట. దీనిలోనే ఓవరాల్‌గా 38 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే జనవరి 2, 2001 నుండి జూలై 1, 2006 మధ్యన ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక బీటెక్ ఎవరైతే 60% మార్క్‌తో మీరు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్‌లో బ్రాంచెస్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు కొన్ని బ్రాంచ్‌లు అయితే ఉన్నాయి. వీటిలోనే ఏదో ఒక దానిలో మీకైతే కంపల్సరీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఓవరాల్‌గా 45 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి 2, 2001 నుండి జూలై 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదేవిధంగా బీటెక్, బీఈ అండ్ మనకు అయితే 60% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా కింద కొన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలోనే ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్‌లో వచ్చేసి నేవల్ కన్స్ట్రక్టర్. దీనికి ఓవరాల్‌గా 18 పోస్టులు ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. జనవరి 2, 2001 నుండి జూలై 1, 2006 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. దీన్ని కూడా సేమ్ అంతే అనమాట. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉంటారో 60% మార్క్ తోటి అండ్ కింద ఇచ్చినటువంటి బ్రాంచ్‌లు ఉంటాయి కానీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరని. సేమ్ అదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ అనేది ముందుగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మీకు 5 డేస్ ఉండొచ్చు, 3 డేస్ ఉండొచ్చు, లేదంటే 6 డేస్ అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం 5 డేస్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటంటే మీకు సైకలాజికల్‌గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే చేస్తారు. దీనిలోనే మీకు హైట్ అయితే చెక్ చేస్తారన్నమాట. అండ్ అదేవిధంగా మీకు మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక మిమ్మల్ని ట్రైనింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఐఎన్ఏ మనకు ఇజ్మాలో ఏదైతే పోస్ట్ ఉందో అక్కడైతే మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఇది ఈ ఎస్ఎస్బి ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకున్నంత ఈజీగా అయితే మీరు దాన్ని క్రాక్ చేయలేరు. ఎందుకంటే చాలా టఫ్ అంటే టఫ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి పూర్తిగా తెలుసుకోండి. యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వాటి గురించి మీకు డెప్త్‌గా చెప్పినటువంటి వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీరు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. బట్ ఒకటి దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. అప్లై చేసి మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తది. అండ్ మళ్ళా ఇంకొక నోటిఫికేషన్ కూడా మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి బాగా డెప్త్‌గా తెలుసుకోండి బ్రదర్. అండ్ అప్లై చేసిన ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేస్తారంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే చేయరు. మీకు ఏదైతే మీ క్వాలిఫికేషన్ అయితే ఉందో బీఏ అండ్ బీటెక్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఏదైతే మీరు అప్లై చేసిన పోస్ట్‌కి అయితే క్వాలిఫికేషన్ పెట్టారో వాటిలో వచ్చినటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. చెప్పాను కదా, ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకు 5 డేస్ కానీ 3 డేస్ కానీ కండక్ట్ అయితే చేస్తారు. మనకు ఆర్మీలో వచ్చేసి 5 డేస్ అయితే ఉంటుంది. అండ్ నేవీలో కూడా 5 డేస్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ 5 డేస్ ఇంటర్వ్యూలో మనకు అన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఎగ్జామ్ ఉండదు, రన్నింగ్ ఉండదనమాట. హైట్ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు అండ్ మెడికల్ టెస్ట్ కూడా చెక్ చేస్తారన్నమాట మొత్తం కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ స్థాయి లెవెల్ ఉన్నటువంటి పోస్ట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి నాకు అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఈ ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.